ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. సాక్షాత్ అమ్మలగన్న అమ్మ జగన్మాత అమ్మాయి రూపంలో మహిమాన్వితంగా వెలిసిన క్షేత్రం గుంటూరు జిల్లాలోని అడివప్పల గ్రామంలో వెలసిన శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు ఆర్తుల భక్తులకు అండగా నిలిచి అభయాన్ని ఇచ్చే దేవతగా అనతి కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భాగంగా అందులో భాగమైన నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో తన ఈ అభివృద్ధికి అన్ని విధాలుగా అవకాశాలు కల్పించిన ఈ అమ్మవారిని తన అభివృద్ధికి మూలం అన్న భక్తి పారవస్యంతో ప్రయాణం సాగిస్తున్న భక్తరేణువు కట్టెకోట హరీష్ తన వ్యాపార రాజకీయ పరిణామ క్రమం ఏమైనప్పటికీ తను నమ్మిన అమ్మవారి సేవా భాగ్యంలో విమర్శలకు అతీతంగా అందరినీ కలుపుగోలుతనంగా సేవా తత్పరణ చేయడంలో భాగంగా ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో వచ్చే భానువారం అంటే ఆదివారం నాడు అడివప్పల అమ్మవారికి విశేష పూజలు చేసి కన్నుల పండుగగా పూల అలంకరణతో దర్శన భక్తులకు భక్తి పారవస్యం గావించుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ఈ నెల 23వ తేదీ ఆదివారం ఈ రోజున తిరునాళ్ల రీతిలో అమ్మవారికి పూజా కైంకర్యాలు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే దర్శి నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని తనకు సంబంధించిన మరియు అమ్మవారి మీద ఉన్న భక్తుల దగ్గర నుండి సేకరించిన వాటితో అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ పరంపరలో భాగంగా జరిగిన అన్నదాన వితరణలో భాగస్వాములైన ప్రధాన ఆకర్షిత భక్తరేణువు దర్శి మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు, యాతం రమణారెడ్డి, ఇష్ట్లమూడి చెన్నారెడ్డి, నక్కా పెదరంగ, ఉల్లి గురువార్జున, ముక్కు చిన్నపరెడ్డిల సమూహ సహచర సేవా విధానంతో 46 క్వింటాల బియ్యం, 6 క్వింటాల కందిపప్పుతో సహా దాదాపు 3,50,000 రూపాయలు ఈ అన్నదానానికి వితరణ చేశారు. చెప్పడం కష్టం ఉంది. కావుతైన స్థలం ఉంది. అమ్మవారు బంగారు విగ్రహం భూమి లోపల ఉంటుందన్నమాట. నిదానంపాటి లక్ష్మీ అమ్మవారు సొంత అన్నయ్య వదినలే అమ్మవారిని అగ్నికి ఆహుతి చేశారు. గర్భాలయంలోకి ఆడవాళ్ళకి ప్రవేశం లేదన్నమాట. ఇక్కడ అమ్మవారిని పత్తికట్ట ఎక్కిసి మంట చితి పెట్టింది ఆడవాళ్ళే కాబట్టి అందుకని ఆడవాళ్ళని గర్భాలయంలోకి నిషేధించారన్నమాట. అది అమ్మవారు